బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. 400 ఎకరాలపై కొనసాగుతోంది ఆ ఉద్రిక్తత. హెచ్సియు మెయిన్ గేట్ దగ్గర స్టూడెంట్స్ నిరసన వ్యక్తం చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. 400 ఎకరాల్లో జేసీబీలతో చెట్లు రాళ్ల తొలగింపుకు సంబంధించి విజువల్స్ మీరు చూడొచ్చు. జేసీబీ పనులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు స్టూడెంట్స్. దీంతో పోలీసులకు విద్యార్థులకు మధ్య ఘర్షణ తలెత్తింది. స్టూడెంట్స్ ను అదుపులోకి తీసుకుని వ్యాన్లో తరలించే ప్రయత్నం చేస్తున్న విజువల్స్ మీరు చూడొచ్చు. ఒకసారిగా మహిళలకు సంబంధించి అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేస్తున్న విజువల్స్ మీరు చూడొచ్చు. పోలీసు వాహనాల్లో మహిళలని అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ మహిళా పోలీసులు కూడా రంగంలోకి దిగి మహిళా విద్యార్థులని అటు వ్యాన్లోకి ఎక్కిస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు మరికొంతమందికి సంబంధించి ఇటు విద్యార్థులని వ్యాన్లో అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. వందలాదిగా పోలీసు బలగాలు అక్కడికి చేరుకుని అక్కడికి చేరుకున్న విద్యార్థులని పోలీసు వాహనాల్లో తరలించేందుకు అక్కడ ఎత్తిస్తున్న విజువల్స్ మీరు చూడొచ్చు. వాళ్ళని ఆ వాహనాల్లో నుంచి అక్కడ తరలిస్తున్న విజువల్స్ మీరు చూడొచ్చు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఘర్షణాత్మక వాతావరణం తలెత్తింది. వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కొక్కరిని అక్కడి నుంచి లోపలికి వ్యాన్లోకి ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారిగా విద్యార్థులకి అలాగే పోలీసులకు మధ్య ఘర్షణాత్మక వాతావరణం తలెత్తింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ఆ భూమి విషయంలో ప్రస్తుతం ఇష్యూ నడుస్తోంది. ఇటు ప్రభుత్వం అలాగే విద్యార్థులకు సంబంధించి ఏం జరగబోతుంది, ఎందుకంటే విద్యార్థులు మాత్రం ఆ భూమిని ఇవ్వడానికి లేదు, ఆ భూమికి సంబంధించి కాపాడుకుంటామంటున్నారు. దాంట్లో జీవ వైవిధ్యం ఉంది, ఇప్పటికే జీవవర్ణం దాంట్లో పూర్తిగా డెవలప్ అయ్యి ఉంది, అది హైదరాబాద్ని కాపాడుతోంది, హైదరాబాద్ అడవిలో ఉంది. ఇప్పుడు దీన్ని మేము వదులుకోమంటూ కూడా అక్కడ విద్యార్థులు కావచ్చు అలాగే పర్యావరణ వేత్తలు అక్కడికి చేరుకున్నారు. పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి విజువల్స్ మీరు చూడొచ్చు. పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు విద్యార్థులు. హైటెన్షన్ వాతావరణాలకు ఇదే అంశాల్లో అక్కడ విద్యార్థులు ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడారు. వాళ్ళు ఏమంటారో చూద్దాం. Everyone, today we reached the East Campus with getting the information that police was barricading the entire East Campus and JCBs were working to destroy the forest over there, and we have reached there and we just wanted to know what is going on, but the police have forcibly taken us away, and this is not a detention also. They are not telling where they are taking us. There are 6 students here in this vehicle and they are taking us away, and they are not even telling us to where they are taking us. They have already crossed the Gachibowli PS. This is clear kidnapping from the police. The students are here. There are 3 girls in this. And there are 3 girls in this vehicle. They have forcibly taken us. They have touched the girls without consent, and this cannot be tolerated. I request everyone to reach East Campus as soon as possible. वो लोग जबरदस्ती हमको उठा के लेके जा रहे हैं. हम कैंपस में आए थे पूछने के लिए कि क्यों यहाँ बुलडोजर आया है. खड़े हुए थे, सवाल कर रहे थे, कुछ नहीं किए थे, और मैं तो वापस भी जाने लगी थी. मुझे उठा के, मुझे बहुत गंदी जगह पे छू के, मेरे बिना परमिशन में मुझे उठा के इस ट्रक में डाल दिया गया है और मेरा फोन भी छीन लिए. मुझे इतना जगह पे छुआ है मैं बोल भी नहीं सकती. मैं स्टूडेंट कम्युनिटी को अपील करती हूँ, बहुत बड़ी संख्या में इकट्ठे हुई है, ये मोबिलाइजेशन बहुत जरूरी है. इनको भी दिखाना पड़ेगा कि छात्रों की एकता कितनी जरूरी है. రైట్, అది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలోనే విద్యార్థులు ఇంకా అక్కడి నుంచి మేము వెళ్లేదే లేదు, అక్కడ ఆ ప్రదేశాన్ని ఆ ప్రాంతాన్ని కాపాడుకుంటాం, ఇది జీవవర్ణానికి సంబంధించి జీవ వైవిధ్యానికి సంబంధించి మాట్లాడుకుంటున్న నేపథ్యం. ఈ నేపథ్యంలో ఎందుకు దాన్ని ప్రకృతిని ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తారని ఒక కోణానికి తెర మీద తీసుకురావడం జరుగుతుంది. మీరు చూడొచ్చు, ఒకరు కాదు ఇద్దరు కాదు, ఏకంగా వందలాది మంది కాదు వేలాది మంది విద్యార్థులు అక్కడికి చేరుకున్నారు. ఒకసారి వాళ్ళు ఎటువంటి నిరసన వ్యక్తం చేస్తున్నారో చూసే ప్రయత్నం చేద్దాం.
రైట్ విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు ఒక్కసారిగా అక్కడికి చేరుకున్నారు. అలాగే వందలాది మంది కాదు, ఏకంగా వేలాది మంది విద్యార్థులు కూడా ఒక్కసారిగా అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో ఆ పరిస్థితిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. సో ఇటువంటి సినారియోలో అక్కడ ఏం జరుగుతోందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి దేవిక అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. దేవిక, అసలు ఏం జరుగుతోంది ప్రస్తుతం? అక్కడ విద్యార్థుల పరిస్థితి ఏంటి? అట్ ద సేమ్ టైం పోలీసులు ఏమంటున్నారు? దేవిక, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆవరణలో భూమి వివాదం అయితే ఇంకా కొనసాగుతూనే ఉందని చెప్పొచ్చు. ఇక్కడ చూడొచ్చు మనం హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో ఇక్కడ కింద అయితే ఇప్పుడు విద్యార్థులందరూ కూడా నిరసన చేస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. 400 ఎకరాల భూమిని రాష్ట్ర మౌలిక సదుపాయాల సంస్థకు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం కూడా తెలిసిందే. భూమిని అభివృద్ధి చేసి ఐటీ సంస్థలకు విక్రయించేందుకు టీజీఐఐసి ప్రణాళిక సిద్ధం చేసింది అనేది కూడా తెలుస్తుంది. కానీ విద్యార్థులు మాత్రం ఈ ఏవైతే ఇప్పుడు భూములు ఉన్నాయో, ఈ 400 ఎకరాలు ఏదైతే భూమి ఉందో అది హెచ్సియుకి చెందినవి, వైవిధ్యం ఉన్న వీటి జోలికి రావద్దు అంటూ కూడా ఇక్కడ విద్యా సంఘాలు అన్ని కూడా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వీరికి తోడుగా బీజేపీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా తోడుగా ఉన్నట్టయితే తెలుస్తుంది. గతంలో కూడా చూసాం వాళ్ళు ఎంతగా వీళ్ళకి సపోర్ట్ చేస్తూ మాట్లాడారు అనేది. కానీ ఈ రోజు కూడా 4 బుల్డోజర్లు ఇక్కడికి వచ్చి తవ్వుతున్న క్రమంలో ఏదైతే 400 ఎకరాలకి సంబంధించి ఇక్కడ తవ్వుతున్న క్రమంలో విద్యార్థులు అవి గమనించి అక్కడికి వచ్చి ఎందుకు తవ్వుతున్నారని ప్రశ్నించినందుకు ఒక్కసారిగా చూడొచ్చు ఇక్కడ ఎలాంటి పరిస్థితి నెలకొనింది అనేది కూడా కనిపిస్తూ ఉంది. పోలీసులు కూడా అధికంగానే వచ్చి వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసినట్టుగా అయితే చెప్తున్నారని చెప్పొచ్చు. ఇక్కడ చూస్తున్నాం వాళ్ళు మొత్తం కూడా ఇక్కడ మెయిన్ గేట్ దగ్గర అయితే ధర్నా చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒకసారి చూడొచ్చు, ఇక్కడ ఒకసారి వాళ్ళతో మాట్లాడి అసలు ఏం జరిగింది ఈ రోజు ఏంటనే విషయాలు కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, అసలు ఏం జరిగింది అన్న ఈరోజు? అమ్మ, యాక్చువల్గా నిన్న ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు గుంట నక్కలని మమ్మల్ని సంబోధించినాడు అనేసి నిన్న మేము ఒక ప్రొటెస్ట్ కాల్ ఇవ్వడం జరిగింది. ఆ ప్రొటెస్ట్ కాల్ ఇస్తే నిన్న నైట్ కూడా సేమ్ ఇదే పోలీసులు వచ్చి విద్యార్థులని కూడా చూడకుండా లేడీస్ దగ్గర ఉన్న దిష్టి బొమ్మను తీసుకునే క్రమంలో వాళ్ళ బట్టలు చినిగిపోయి నిన్న చాలా ఘోరమైన పరిస్థితి ఉండి వాళ్ళ దగ్గర ఉన్న తీసుకుపోయి అక్కడ కాల్చాము. అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ మేము నార్త్ షాప్కామ్ లో వెళ్ళి మేము దిష్టి బొమ్మ దగ్ధం చేశాం. ఈ రోజు మార్నింగ్ తెలంగాణ గవర్నమెంట్ ఎంత కుట్రపూరితంగా చేసిందంటే ఈ రోజు ఉగాది పండగ, రేపు రంజాన్ పండగ, ఎల్లుండి ఈ 3 days లాంగ్ వీకెండ్ హాలిడేస్ లో కరెక్ట్ టైం చూసుకొని మార్నింగ్ వాళ్ళు ఫోర్స్ తో పాటు అక్కడ వచ్చేసి మొత్తం జేసీబీలు 6 నుంచి 8 జేసీబీలు వచ్చి మొత్తం క్లియర్ చేస్తుంటే మా స్టూడెంట్స్ వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందని చూడంగానే దగ్గర ఒక 50-100 మంది స్టూడెంట్స్ ని డీటైన్ చేయడం జరిగింది. అది మేము తెలుసుకొని మా స్టూడెంట్ యూనియన్ మొత్తం అక్కడికి వెళ్ళి ఏం జరుగుతుంది అనేసి మేము ప్రశ్నిస్తే మమ్మల్ని మా షర్ట్లు దించి మా వైస్ ప్రెసిడెంట్ బట్టలు దించి లేడీస్ ఇక్కడ ఇంకొకటి కూడా ఒక వీడియో అనేది కూడా రావడం జరిగింది. ఆడవారని కూడా చూడకుండా వాళ్ళని ఇష్టపూర్వకంగా లాక్కెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. ఒకవైపు ఆడవాళ్ళ బట్టలు కూడా చినిగిపోయిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకని ఇంత దారుణంగా మరి లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి? కేవలం చూసినందుకు ఆపినందుకేనా, లేకపోతే ఏ ఇతర కారణాలు ఉన్నాయి? యాక్చువల్ గా లేడీస్ ని టచ్ చేయాలంటే లేడీస్ ఫోర్స్ తో రావాలి. కానీ ఇక్కడ ఉన్న జెంట్స్ ఫోర్స్ వచ్చి వాళ్ళని పట్టుకొని లాక్కెళ్తున్నప్పుడు కింద పడుతున్న వాళ్ళ బట్టలు చిరిగిపోతున్నా కూడా వదలకుండా లోపలికి తీసుకెళ్లి వాళ్ళని చాలా మ్యాన్ హ్యాండిల్ చేసిన సిచ్యువేషన్. కేవలం ప్రశ్నించేదానికి మా గొంతులు నొక్కడానికి చేస్తున్న కుట్రనే ఇది అని చెప్తున్నాం మీ అందరికి కూడా. ఇది ఎంతవరకు కరెక్ట్ అని మిమ్మల్ని అడుగుతున్నాం. మేము మా భూమి గురించి మేము అడుగుతున్నాం. బయట నుంచి కొత్తగా మేము అడగట్లేదు. 40 ఏళ్ల నుంచి మేము ఈ భూమిని కాపాడుతూ వస్తున్నాం. ఆ భూమి కోసం ప్రశ్నిస్తే మీ ఫోర్స్ ను పంపించి మమ్మల్ని ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నా తెలంగాణ గవర్నమెంట్. మరి ఇంత దారుణంగా వచ్చి లాఠీ చార్జ్ చేయడం జరిగింది. అది కూడా ఒకవైపు చూసుకుంటే 50 మందికి పైగా విద్యార్థులను అరెస్ట్ చేశారు అంటూ కూడా వస్తుందా? నిజమేనా? 50 మంది కాదమ్మా, 100 మంది దగ్గర 4 సార్లు ఆ వ్యాన్లు తిప్పారు. దాంట్లో మా జనరల్ సెక్రటరీ, స్టూడెంట్ యూనియన్ ఎలక్టెడ్ జనరల్ సెక్రటరీ కూడా డీటైన్ అవడం జరిగింది. దాంతో పాటు ఎస్ఎఫ్ఐ నాయకులు అలాగే వివిధ ఆర్గనైజేషన్ పార్టీ నాయకులు అందరూ కూడా డీటైన్ అవడం జరిగిందమ్మా, కేవలం ప్రశ్నించింది దానికి. బీజేపీ బీఆర్ఎస్ దగ్గర నుంచి కూడా సపోర్ట్ ఉండడం జరిగింది. ఇప్పుడు మీకు ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారు? ముందుగా ఎవరైతే మా విద్యార్థులంతా డీటైన్ అయినారో ఫస్ట్ తక్షణమే వాళ్ళని ఇక్కడ వదిలేయాలి. ఆ తర్వాత ఇక్కడ ఏదైతే జరుగుతుందో ఈ యాక్షన్ ప్రాసెస్ అంతా తక్షణమే ఆపాలని కోరుకుంటున్నాం. ఆ తర్వాత యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కి ఈ రోజు కూడా ఈ భూమి మన రిజిస్ట్రేషన్ లేదు.
ఈ రోజుకి కూడా మా పేరు పైన రిజిస్ట్రేషన్ లేదు. కావాలని ఇన్ని రోజులు ట్రాక్ చేయడం జరిగింది. అది తక్షణమే మా యూనివర్సిటీ పేరు పైన రిజిస్టర్ చేయాలని కోరుకుంటున్నాం. ఈ HCU కి సంబంధించిన ల్యాండ్ ని కాపాడుకోవడానికి మీరు ఎంతగా బాధపడుతున్నారు, ఎంతగా ఎదురిస్తున్నారు అనేది కూడా చూస్తున్న పరిస్థితి. మరి ఇంకా వేరే వాళ్ళని కూడా ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. అన్న, లాఠీ చార్జ్ కూడా జరగడం జరిగింది. ఒకవైపు నుంచి చూసుకుంటే ఆడ మగ తేడా లేకుండా ఇష్టరహితంగా మిమ్మల్ని తీసుకొని వెళ్ళి వెంట వేయడం జరిగింది. ముందుగా మా యొక్క స్టూడెంట్స్ ని లాఠీ చార్జ్ చేసిరు, పోలీసులు డిటైన్ చేసిరు. 50 మంది స్టూడెంట్స్ ని ఎక్కడ తీసుకెళ్లాలో ఎక్కడ ఉన్నారో తెలియదు. మా యొక్క ల్యాండ్ కాకుండా ఆ స్టూడెంట్స్ మీద బ్రూటల్లీ కొంతమంది బట్టలు చినిగిపోయినాయి. స్టూడెంట్స్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ బట్టలు కూడా చినిగినాయి. చాలా దారుణంగా తీసుకెళ్లారు. మేము అడగడానికి వెళ్ళాము. అడగడానికి వెళితే అక్కడ ఇంతమంది పోలీసులు ఎందుకు? అది మా ల్యాండ్, ఇన్ని రోజులు మేము కబ్జా మీద మేమున్న ల్యాండ్. కానీ వీళ్ళు ఇంతమంది పోలీసులను పెట్టి దుర్జాగ్రత్తగా చేస్తున్న విషయం ఇదంతా. మేము ఆ ల్యాండ్ మాది. గత 50 సంవత్సరాల నుంచి మేము ఆ ల్యాండ్ మీద ఉన్నాము. 1975లో గెజిట్ కూడా ఉన్నది. ఆ ల్యాండ్ మా ల్యాండ్ మాకే ఉండాలి. ఎట్ ది సేమ్ టైం ఆ ల్యాండ్ లో చాలా వరకు జంతువులు, పక్షులు, ప్రాణులు అన్నీ ఉన్నాయి. స్టార్ట్ టైస్ ఉన్నాయి. ఆ ల్యాండ్ అట్లనే ఉండాలి. దాన్ని డిస్మాండిల్ చేయకూడదని కోరుకున్నాం. ఇక్కడ చూసుకుంటే చిన్న పెద్ద తేడా లేకుండా నిరసన వ్యక్తం చేస్తున్నారని చెప్పొచ్చు. మరి ఇప్పటికైనా ఎవరైనా స్పందించారా? ఇప్పటి వరకు ఎవరేం స్పందించలేదు. మరి పోలీసులు ఎటువంటి రక్షణ ఇవ్వకుండా మీ మీద లాఠీ చార్జ్ చేయడం జరిగింది. ఇంతమంది అంటే మీరు ఏదో నేరం చేసినట్టుగా ఇంతమంది పోలీసుల బృందం ఇక్కడికి రావడం జరిగింది. కేవలం ఆ ల్యాండ్ కోసం ఒక్కటేనా? ఆ ల్యాండ్ ఒకటే. ఆ ల్యాండ్ జేసీబీలు మొన్న జేసీబీలు వరకు నడిపియలేరు. ఆల్రెడీ కోర్టులో పిల్లేసిరు. వాటర్ ఫౌండేషన్ కోర్టులో పిల్లేసి గవర్నమెంట్ కి 10 days టైం ఇచ్చింది. 10 days టైం ఇచ్చినా గానీ వీళ్ళు ఈ రోజు వచ్చిర్రు. చాలా వాంటెడ్ ఈ రోజు వచ్చిర్రు. ఎందుకు? రేపు ఎల్లుండి హాలిడే ఉంటుందని చెప్పేసి వాంటెడ్ వచ్చి మా స్టూడెంట్స్ అందరినీ డిటైన్ చేసిర్రు. స్టూడెంట్స్ డిసైడ్ చేసిన వాళ్ళని కూడా రావాలి. స్టూడెంట్స్ డిటైన్ ఎక్కడ చేసిరో వాళ్ళందరం కూడా తీసుకొని రావాలి. తీసుకొచ్చి ఇక్కడికి లేచేదే లేదు. అంటే ఎవరు చూశారు? అక్కడికి వెళ్ళి అడిగితే అక్కడ ఏమని సమాధానం ఇచ్చారు మీకు? సమాధానం ఏమో డ్రాగ్ చేసి తీసుకుపోయి పోలీస్కి పోయారు. వెంటనే 50 మందిని స్టూడెంట్స్ డిటైన్ చేసారు. ఎక్కడ ఉన్నారో తెలియదు. మాకు ఇప్పటివరకు తెలియదు. వాళ్ళని కొడుతున్నారు, మెసేజ్లు పెడుతున్నారు. కానీ ఇక్కడ పిఎస్ ఎక్కడ ఉన్నారో తెలియదు. ఫైట్ చేయడం జరిగింది. ఎంత మందిని అరెస్ట్ చేశారు? వాళ్ళని పోలీస్ 50 మంది దాకా ఉంటారు మేడం. 50 మంది దాకా ఉంటారు. వాళ్ళు ఎక్కడ ఏ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారో ఎక్కడ తీసుకెళ్లారో తెలియదు. మధ్యాహ్నం క్యాంపస్ ల్యాండ్ ని కాపాడడానికి వెళ్తే అక్కడ నుండి అరెస్ట్ చేశారంట. ఏ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారో తెలియదు మేడం. చూడొచ్చు, పండగ రోజు, ఆదివారం పండగ రోజు, ఉగాది పండగ రోజు అందరూ కూడా ఉగాది ఫెస్టివల్ లో బిజీగా ఉన్న సమయంలో సడన్ గా ఒక 5-6 జేసీబీలు అక్కడికి రావడం జరిగింది. ఆ స్థలంలోకి వచ్చిన తర్వాత అక్కడ తవ్వకాలు జరుపుతుంటే కొంతమంది విద్యార్థులు వెళ్ళి అక్కడ చూడడం జరిగింది. ఇక్కడ ఏం జరుగుతుంది అని చెప్పి అడగకుండానే కేవలం విద్యార్థుల్ని చూడొచ్చు వాళ్ళ షర్ట్లు కూడా చినిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు వైస్ ప్రెసిడెంట్ అని కూడా చూడకుండా ఏ విధంగా, అది కూడా ఇంకోటి ఇక్కడ ముఖ్యంగా చెప్పొచ్చు ఏంటంటే ఆడవారి పట్ల కూడా పోలీసులు ఎంత దురుసుగా ప్రవర్తించారని చెప్పొచ్చు. ఎందుకంటే ఆడవారి బట్టలు కూడా ఇక్కడ చిరిగిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. కొంతమంది లేడీ స్టూడెంట్స్ కూడా మనతో ఉన్నారు. ఒకసారి ఏం జరిగిందని అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. అంటే లాఠీ చార్జ్ జరిగింది, అలాగే ఆడవారి మీద కూడా దౌర్జన్యం జరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆడవారి బట్టలు చిరిగిపోయేలాగా అంతలాగా లాక్కెళ్లాల్సిన అవసరం ఏముందంటే అది మనం గవర్నమెంట్ అడగాలి. ఆ క్వశ్చన్ మనం గవర్నమెంట్ అడగాలి. మీకు ఉమెన్ స్టూడెంట్స్ లేకపోవాల్సినంత అవసరం ఏముంది? అది నిజంగా భూమి యూనివర్సిటీకి అయినప్పుడు యూనివర్సిటీకి ఇవ్వాలి. అంతేగాని ఏదైనా లీగల్ ప్రొసీజర్ జరుగుతున్నప్పుడు ఈ రోజు ఉగాది పండుగ అంటే మీరు ఒక ప్లాన్డ్ గా ఎవరు లేనప్పుడు వచ్చి ల్యాండ్ తీసుకోవడం వల్ల అంటే మేము ఫైట్ చేయమనుకున్నారా ఏమో మరి, అది మాకు తెలీదు. కానీ మేము ఫైట్ చేయగలుగుతున్నాం. అది మీరు అంటే మేము చేసే ఫైట్ ని మీరు తట్టుకోలేక మా బట్టల్ని చింపినా ఇంకా ఏ చేసినా సరే మేము మాత్రం ఈ ఫైట్ ని ఆపేది లేదని మాత్రం గవర్నమెంట్ కి చెప్పాలనుకుంటున్నాం మేమైతే. ఇప్పుడు ఇంతగా పోలీసులు అందరూ కూడా ఇక్కడ చూడొచ్చు ఎవరిని లోపలికి పంపించకుండా లాఠీలు పట్టుకున్న పరిస్థితి. ఇదేమి రాజ్యం అని చెప్పాం కదా, ఇది దోపిడీ రాజ్యం అని మేము చెప్తున్నాం అనమాట. ఇదంతా ఏంది, మేము దొంగలమా? స్టూడెంట్స్ గా ఒక ల్యాండ్ ని మేము ప్రొటెక్ట్ చేస్తున్నాం. గవర్నమెంట్ చేయాల్సిన పని మేము చేస్తున్నాం అనేది ఫస్ట్ గవర్నమెంట్ గుర్తించాలి. కాబట్టి గవర్నమెంట్ ఫస్ట్
ఫస్ట్ మేము ఫైట్ చేసేది గుర్తించి ఈ ల్యాండ్ ని యూనివర్సిటీ పేరు మీద రాయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. సో చూడొచ్చు వీళ్ళందరూ కూడా ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం అంటూ కూడా ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఇంకా చాలా మంది కూడా ఇక్కడ చిన్న నుంచి పెద్ద వరకు కూడా చాలా మంది ఇక్కడ ధర్నా చేస్తున్న పరిస్థితి. ఇక చూడొచ్చు ఇదిగోండి ఇక్కడ ఈ వీడియోలో చూడొచ్చు పోలీసులు ఎంత దురుసుగా ప్రవర్తించారు అనేది కూడా మనకు కనిపిస్తుంది. అక్కడ ఉన్న కొంతమంది విద్యార్థులు వీడియో తీసిన పరిస్థితి. విద్యార్థులు రేపటి పౌరులు అని కూడా చూడకుండా ఏ విధంగా లాక్కెళ్తున్న పరిస్థితి చూస్తున్నాం. కింద పడిపోయినా కూడా వాళ్ళు అసలు వదలకుండా ఎంత దారుణంగా దౌర్జన్యం చేస్తూ తీసుకువెళ్తున్నారని చూడొచ్చు. అక్కడ చూడొచ్చు ఇంకొక మహిళా విద్యార్థి బట్టలు కూడా చినిగిపోయిన పరిస్థితి. అయినా కూడా అసలు ఇంత కూడా మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారా అనేది కూడా తెలుస్తున్న పరిస్థితి. ఇంకో వైపు చూసుకుంటే దెబ్బలు కూడా తగిలిన పరిస్థితి. మన ల్యాండ్ ని కాపాడుకుంటున్న క్రమంలో ఒకసారిగా దెబ్బలు కూడా చేతికి గాయమైన పరిస్థితి కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. మళ్ళీ పోలీసులు ఎందుకని ఇంత దౌర్జన్యం చేశారనే విషయం కూడా ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మాత్రం వీళ్ళు చూడొచ్చు వాళ్ళకి న్యాయం కావాలి, ఇదేమి రాజ్యం దోపిడి రాజ్యం అంటూ కూడా ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు. మన కొంతమంది స్టూడెంట్స్ కూడా అంటే అసలు ఇక్కడ ఏం జరిగింది ఈ రోజు, ఎందుకంటే ఈ రోజు ఆదివారం ఉగాది పండగ, మరి వీళ్ళందరూ కూడా ప్రశాంతంగా ఉన్న సందర్భంలో అసలు ఏం జరిగింది అనే విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే ఒకసారి చేద్దాం. అన్న అసలు ఏం జరిగిందన్న ఈ రోజు ఆదివారం మామూలుగా అంటే మీరు అందరూ కూడా ప్రశాంతంగా ఉండుండొచ్చు పండగ కాబట్టి, మరి ఏ సమయంలో అక్కడికి బుల్డోజర్లు వచ్చాయి ఏంటి? మేమందరం ఈ రోజు కొత్త సంవత్సరం ఉగాది పండుగని అందరూ సంబరాల్లో విద్యార్థులు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఒకసారి మాకు ఒక విద్యార్థులు లోపలికి బుల్డోజర్లు రావడం చూసి స్టూడెంట్ కమ్యూనిటీలో ఇన్ఫార్మ్ చేసిళ్ళు. మేము అక్కడికి వెళ్ళేసరికి ఒక 100 మంది పోలీసులు మమ్మల్ని అడ్డుకోనికి అక్కడ రెడీగా ఉన్నారు. అక్కడ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఆ డిపార్ట్మెంట్ పక్కనికి వాళ్ళు చదువుకోవడానికి వెళ్తున్న విద్యార్థుల్ని వాళ్ళేదో దాన్ని ఆపడానికి, వాళ్ళు చేస్తున్న దౌర్జన్యాన్ని ఆపడానికి వచ్చారనుకుని వాళ్ళని అరెస్ట్ చేయడం తీసుకుపోయారు. ఇలాంటి దౌర్జన్యాన్ని చూసిన స్టూడెంట్స్ మేము అందరం దాన్ని ఆపడానికి ఈ మా క్యాంపస్ ని రక్షించుకోవడానికి వచ్చినాం. ఫారెస్ట్ నగర్ దౌర్జన్యంగా మనం చూస్తున్న ఇప్పటికే ఎంతగానో ఈ హైదరాబాద్ మొత్తం ఈ వేడికి గురవుతుందో. అంటే ఆడవారి పట్ల కూడా చాలా దురుసుగా ప్రవర్తించడం జరిగింది. తన చెయ్యికి కూడా గాయమైన పరిస్థితి, ఇంకొంతమంది ఆడవాళ్ళ బట్టలు కూడా చినిగిపోయిన పరిస్థితి. మరి అంత దారుణంగా దౌర్జన్యం చేశారు. ఇప్పుడు కూడా లాఠీలు పట్టుకొని కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి. ఎప్పుడు మీ మీద లాఠీ చార్జ్ మళ్ళీ ఇప్పుడు మొదలు పెడతారో కూడా తెలియదు. మాకైతే వీళ్ళు ఇంకా మళ్ళీ చూడండి, మీరు వాళ్ళు చూస్తుంటే తెలుస్తుంది ఎప్పుడు ఇంకా వీళ్ళ మీద లాఠీ చార్జ్ మొదలు పెడదామన్నట్టు చూస్తున్నారు. మాకే అర్థం కావట్లేదు, మేము ఇక్కడ చదువుకునే విద్యార్థులమా లేకుంటే దేశద్రోహులమా లేకుంటే టెర్రరిస్టులమా? ఒక టెర్రరిస్ట్ కూడా కొంచెం ఒక రెస్పెక్ట్ ఉండే ఈ దేశంలో కనీసం ఒక విద్యార్థికి చదువుకునే విద్యార్థులకి కనీసం మినిమం రెస్పెక్ట్ లేదు. మేము ఒక్కటి కూడా అన్కాన్స్టిట్యూషనల్ చేయలేము. మా హక్కు కోసం, మా భూమి కోసం మేము పోరాడుతున్నాం. మొదటిగా నేను ఇక్కడ చెప్పదలుచుకున్న మల్లు బట్టి విక్రమార్క గారికి, ఇక్కడ చదువుకున్న శ్రీధర్ బాబు గారికి ముందు మీరు సిగ్గుపడండి. మీరు ఇక్కడ చదువుకున్నారు, మీకు తెలుసు మీరు చదువుకున్నప్పుడు మీ ల్యాండ్ ఎక్కడ వరకు ఉన్నది మీకు తెలుసు కదా. మీరు ఇలా స్టూడెంట్ మీద దౌర్జన్యం చేయడం మీకు ఎంతగానో కరెక్ట్ కనపడుతుంది. అబ్బాయిల ఒక కనీసం అమ్మాయిల మీద వాళ్ళ బట్టలు చినుగుతున్నా కానీ ఒక కుక్కల్ని గుంజుకపోయిళ్ళు. ఇలాంటివి మేము చూడలేకనే అక్కడ ఉంటే అది మీ ల్యాండ్ కాదు, అక్కడ మీరు చేయలేరు అంటే మేము ప్రశాంతంగా ప్రొటెక్ట్ చేసుకొని ఇక్కడికి వస్తే ఇక్కడ గేట్ మూసేసిళ్ళు. చూడొచ్చు వాళ్ళ చేతికి గాయమైనా కూడా వాళ్ళు మాత్రం నిరసన చేస్తూనే ఉన్నారని చెప్పొచ్చు. ఒకసారి అక్కడికి వెళ్ళి అసలు ఏం జరిగింది అనే విషయం కూడా వాళ్ళు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. आपको क्या होगा इधर? जब जेसीबी एक्चुअली ये पूरा केस जो है अभी लीगल प्रोसीडिंग के अंदर है और आज संडे के दिन मौका पाकर ये लोग जब उस ग्रीन लैंड में जेसीबी चला रहे थे, स्टूडेंट वहां पहुंची, कुछ स्टूडेंट जो पीसफुली पूछ रहे थे उनको उन्होंने डिटेन किया बहुत ब्रूटली. फीमेल कांस्टेबल नहीं थी, फिर भी वो लड़कियों को उठा के शुरू में नहीं थी. शुरू में जब 3 लड़कियों को डिटेन किया गया तब फीमेल कांस्टेबल नहीं थी. बाद में जब बड़ी तादाद में स्टूडेंट कम्युनिटी पहुंची तब फीमेल कांस्टेबल थी. I was not doing anything. मैं जेसीबी के सामने भी नहीं थी. I was just standing there and I was clicking pictures and making videos and then I saw they were very brutally. वो मेरे फ्रेंड्स को घसीट के लेके जा रहे थे and I just jumped into that. We are not doing anything. We are not stopping the JCB. So you cannot take our friends. You cannot detain us so brutally. And then 2 of the female पुलिस कांस्टेबल उन्होंने मुझे घसीटा, मेरा कपड़ा भी फट गया, मेरा फोन छीनने की कोशिश की, मेरी घड़ी भी कहीं वहां छूट गई और उसके बाद उन्होंने ये किया.
ఎంత దారుణంగా ప్రవర్తించారనేది కూడా ఆవిడ చెప్తా ఉంది. ఎందుకంటే కేవలం అక్కడ నించొని అక్కడ ఏం జరుగుతుంది ఏంటనేది కూడా మొత్తం వీడియో తీసి ఫోటోలు తీస్తున్న పరిస్థితి. కేవలం నించున్నందుకు అది దారుణంగా వాళ్ళని లాక్కుని వెళ్తున్నారు అంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి చూడొచ్చు. వీళ్ళందరూ కూడా ఇక్కడ మాకు న్యాయం కావాలి అంటూ కూడా ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కానీ ఏ క్షణాన ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. ఎందుకంటే అటువైపు చూడొచ్చు పోలీసులందరూ కూడా లాఠీలు పట్టుకొని ఎప్పుడు లాఠీ చార్జ్ చేస్తారో కూడా తెలియని పరిస్థితి అని చెప్పొచ్చు. పోలీసులు మాత్రం వీళ్ళని ఇక్కడ ఎక్కువసేపు ఉంచలేని పరిస్థితి అంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఒక్కసారి పోలీసుల దగ్గరికి వెళ్ళి మరి లాఠీ చార్జ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది కూడా ఒక్కసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. ఏదైనప్పటికీ మరి ఈ రోజు ఎందుకని వాళ్ళకి ఎలా తెలిసింది అక్కడ అనే విషయం కూడా ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఒక్కసారి సార్ నమస్తే సార్, ఇక్కడ లాఠీ చార్జ్ జరిగిందంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. అసలు ఏం జరిగింది? సో వాళ్ళు కూడా చెప్పని పరిస్థితి. అక్కడ డీసీపీ గారు ఉన్నారు, అక్కడికి వెళ్ళండి అంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఒకసారి అక్కడికి వెళ్ళి కూడా ఒకసారి కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దాం. సరే, ఇక్కడ లాఠీ చార్జ్ కూడా జరగడం జరిగింది. ఆడవారి పట్ల కూడా దురుసుగా ప్రవర్తించారంటే అసలు ఏం జరిగింది కనుక్కున్నారా పోలీసు? సీనియర్ ఆఫీసర్లు ఉంటారు. చూడొచ్చు పోలీసులు కూడా వేరే వాళ్ళని అడగండి అంటూ చెప్తున్న పరిస్థితి. సార్ అసలు ఏం జరిగింది? దేని గురించి అడుగుతున్నారు మీరు? అంటే లాఠీ చార్జ్ జరిగింది అంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళ బట్టలు కూడా చిరిగిపోయిన పరిస్థితి. మీరు కన్సర్న్ ఆఫీసర్ అడిగి తెలుసుకోండి, ఏమీ జరగలేదు. ప్లీజ్ గో. వాళ్ళ వీడియోలు కూడా మనం చూసాం, వాళ్ళ బట్టలు కూడా చిరిగిపోయాయి, వాళ్ళ చేతులకు కూడా దెబ్బలు తాకిన పరిస్థితి కనిపిస్తుంది. ప్లీజ్. సో పోలీసులు కూడా ఇప్పుడు ఏమి చెప్పలేని పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక్కడ చూడొచ్చు ఒకరికొకరికైతే ఏవైతే మనం ప్రశ్నలు అడుగుతున్నామో వాటికి సమాధానం కూడా చెప్పకుండా వేరే వాళ్ళని అడగండి అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఇక్కడ చూసుకుంటే వాళ్ళ బట్టలు ఏ విధంగా చినిగిపోయాయి అనేది కూడా మనకి కనిపిస్తుందని చెప్పొచ్చు. ఒకవైపు నుంచి చూసుకుంటే వాళ్ళకి చేతులకి దెబ్బలు కూడా ఏ విధంగా తగిలాయి అనేది కూడా కనిపిస్తుంది. వాళ్ళ బట్టలు ఆడవారు పట్ల, అది కూడా విమెన్ పోలీసులు ఎవ్వరు కూడా లేకుండా వాళ్ళ మీద ఈ విధంగా దౌర్జన్యం చేయడం అనేది ఎంతవరకు సమన్వయం అంటూ కూడా వీళ్ళు ఇక్కడ ఆరోపిస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. మరిన్ని వివరాల కోసం చూస్తుండండి RTV కెమెరామెన్ సతీష్ తో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. యూపీఎస్సీ ఫలితాల్లో 84కు పైగా ర్యాంకులతో ప్రభంజనం సృష్టించి తెలంగాణ మొదటి గ్రూప్ 1 ఫలితాల్లో 100కి పైగా ర్యాంకులు సాధించి విజయ దుందుభి మోగిస్తున్న ఏకైక అకాడమీ మన విష్ణు IAS అకాడమీ.